హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా రకంగా వీడియోస్ అయితే పెట్టేసి ఇప్పటి నుంచి మీకు అందరికి చాలా మంచి మంచి కంటెంట్ తో అయితే మీ ముందుకు రాబోతున్నాను. సో మీరందరూ ఛానల్ కి ఎవరైనా వచ్చినట్లయితే, నా పేరు మహేష్. నేను ఒరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ అయితే కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్న్షిప్ అయితే చేస్తున్నాను అనమాట. ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే మీకు అబ్రాడ్ ఎంబీబీఎస్ గురించి కానీ, డైలీ హాస్పిటల్ రొటీన్ లైఫ్ గురించి కానీ, హాస్పిటల్ లైఫ్ గురించి కానీ, ఇంకా మంచి టిప్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇది చాలా క్రూషియల్ టైం అనమాట. మీకు ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసుకొని నీట్ రాసి, మన నీట్ అయింది కదా, దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు, క్వాలిఫై కాని వాళ్ళు ఏం చేయాలి తెలియక చాలా మంది కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. అండ్ ఈ వీడియో అయితే ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళ గురించి అనమాట. క్వాలిఫై కాని వాళ్ళ గురించి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. అండ్ ఓన్లీ నీట్ కాదు, దీని తర్వాత వితౌట్ నీట్ అంటే జస్ట్ ఎంసెట్ తోటి ఎట్లా, బైపీసీ తర్వాత ఏమేమి స్ట్రీమ్స్ ఉంటాయి, మీకు ఎలాంటి పాత్వేస్ ఉంటాయి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన మెయిన్ టాపిక్ ఈరోజు ఏంటంటే, బయట మార్కెట్లో మీరు చూస్తుంటారు, యూట్యూబ్ ఓపెన్ చేసినామంటే చాలు అబ్రాడ్ ఎంబీబీఎస్ అంటున్నారు. అండ్ ఇన్స్టా ఓపెన్ చేసినా ఈ మధ్యలో అదే ఉంది. సో మీకు చాలా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారని నాకు తెలుసు. మీరు నా పాత వీడియోలు చూసుకోవచ్చు, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అవి పాత 2-3 ఇయర్స్ అయి ఉంటాయి, కానీ దాంట్లో కంటెంట్ అయితే మీకు ఎప్పటికీ ఉండిపోయేలానే ఉందన్నమాట. సో మీరు ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకా అబ్రాడ్ ఎంబీబీఎస్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే దాంట్లో పెడతాను నేను. సో మనం ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, అబ్రాడ్ ఎంబీబీఎస్ కి వెళ్ళడం కరెక్టా కాదా ఇప్పుడున్న సిచ్యువేషన్ కి. అంటే ఎన్ఎంసీ కొత్త రూల్స్ అయితే రిలీజ్ చేస్తుంది, ఇవి మనకు తెలియదు. సో ఇప్పుడు ఎలాంటి రూల్స్ వస్తాయో మనకు తెలియదు. సో అన్నిటికీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. వెళ్ళడం కరెక్టా కాదా అనేది ఈ వీడియో అయితే మీరు తెలుసుకోవచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అనమాట. లాస్ట్ వరకు వెళ్ళాలా వద్దా అనేది పక్కన పెడితే, ఎవరు వెళ్తే బాగుంటది అనేది తెలుసుకోండి. ఈ వీడియో మేము వచ్చేసరికి అదే అనమాట, ఎవరు వెళ్ళాలి అని. ఎందుకంటే వెళ్ళకపోవడం మనీ ఉంటే వెళ్ళిపోవచ్చు, అట్లేం ప్రాబ్లం లేదు మనకి. ఇక్కడున్న మనీ ఉన్నా చేసుకోవచ్చు, బయటికి వెళ్ళాలన్నా మనీ ఉన్నా చేసుకోవచ్చు. కానీ ఎవరు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట ముందే. సో ఎవరు వెళ్ళాలి అనే దానిపైన ఈ వీడియో కంప్లీట్ గా ఉంటుంది. చూడండి, మనము అబ్రాడ్ కి ఎందుకు వెళ్తున్నాం అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు చెప్తారు బయట 20 lakhs నుంచి అయిపోతుంది, 25 lakhs లో అయిపోతుంది అని. మీరు 20-25 lakhs అయినా కానీ అది చిన్న అమౌంట్ కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకైతే. సో మీరు వెళ్ళడం పక్కన పెట్టండి, వెళ్ళిన తర్వాత ఎలా సర్వైవ్ అవ్వాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. మీకు ఇక్కడ బయట కూర్చొని చాలా చెప్తారు వాళ్ళందరూ. మీరు యూట్యూబ్ లో చూసుకున్నా కానీ వెళ్ళండి బాగుంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్తారు. కానీ వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది అక్కడ రియాలిటీ ఏంటి అనేది. సో మీరు అందరూ వెళ్ళినమా, మన పని మనం చేసుకున్నామా, వచ్చినామా అన్నట్టయితేనే వెళ్ళండి. లేదు అంటే అవసరం లేదు. నేను వెళ్ళి ఎంజాయ్ చేస్తాను, చదువుకోకుండా తిరుగుతాను, అట్లా ఇట్లా అంటే మాత్రం అవసరం లేదు. నేను ఓన్లీ రష్యా గురించి చెప్పట్లేదు, ప్రతి కంట్రీలో చెప్తున్నాను. జస్ట్ డిగ్రీ కోసం వెళ్ళినామా వచ్చినామా అంటే కానిపని. ఎందుకంటే మీరు రీసెంట్ గా FMG పేపర్ అయితే చూసుకోవచ్చు, ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత డెప్త్ అడుగుతున్నారో. స్క్రీనింగ్ టెస్ట్ లా కాకుండా ఒక నీట్ పీజీ కన్నా హై లెవెల్ లో అడుగుతున్నారు. వీడియో బేస్డ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి మొన్న పేపర్ లో. సో మీరు అవన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ముందు ఎలాంటి రూల్స్ తీసుకొస్తుందో తెలియదు, అండ్ ఎలాంటి క్వశ్చన్ పేపర్ వస్తుందో తెలియదు. సో మీరు అందరు దానికి ప్రిపేర్డ్ అయ్యి ముందు నుంచే ఫస్ట్ ఇయర్ నుండే మీరు చదువుకోగలను అనుకుంటేనే వెళ్ళాలి. లేదు అంటే అవసరమే లేదు చెప్తుంది. ఇక్కడనే మీరు ఏదన్నా ఒక చిన్న కోర్స్ తీసుకోండి, లైఫ్ సెట్ చేసుకోండి. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎంజాయ్ చేస్తాను, ఏముంది లేదు, డిగ్రీ కోసం వచ్చినా నేను, FMG చాలా మంది ఏం కాదు పాస్ అయిపోతాము అనుకునే టైప్ అయితే మాత్రం వెళ్ళద్దు. ఇది ఒక మెయిన్ పాయింట్ మీరు మనసులో పెట్టుకోవాలి. పేరెంట్స్ అయినా సరే, స్టూడెంట్స్ అయినా సరే, మీ పేరెంట్స్ మీ కళలు ఏదన్నా ఉందనుకోండి, మీ పిల్లల పైన తీద్దామని చెప్పేసి మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఏం కాదు పంపిద్దాము, మన దగ్గర మనీ ఉన్నాయి అని పంపిస్తే మాత్రం అవ్వని పని. ఫస్ట్ మీ చిల్డ్రన్ లోపల ఉందా లేదా వెళ్ళాలని, లేదా మీ చిల్డ్రన్ కి ప్యాషన్ ఉందా చదువుకోవాలని, మీ చిల్డ్రన్ సర్వైవ్ అవుతారా లేదా, ఇవన్నీ మీరు ముందు తెలుసుకున్న తర్వాతనే మీరు డెసిషన్ అయితే తీసుకోండి. పేరెంట్స్ కి ఈ విషయం చెప్తున్నాను నేను. ఎందుకంటే మీ వల్ల మీ చిల్డ్రన్ సఫర్ అవ్వడం కరెక్ట్ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అనుకున్నట్టు ఈజీ అయితే ఉండదు లైఫ్. చాలా సర్వైవ్ అవ్వాలి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ ని మీరు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇండియాలో ఉన్నట్టయితే ఇక్కడ ఉండదు. సో మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరైతే డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఏదో గుడ్డిగా దొరుకుతుంది కదా, తక్కువలో అయిపోతుంది కదా, MBBS అయిపోతుంది కదా అని చెప్పి వెళ్తే మాత్రం సఫర్ అవ్వాల్సింది
మీరు మీ పేరెంట్స్ మాత్రమే చెప్తున్నాను నేను. అండ్ దాంతోపాటు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పుంటారు, మా అబ్బాయి అక్కడికి వెళ్ళిండు, మా అమ్మాయి ఇక్కడికి వెళ్ళింది అని. తిరిగి వచ్చిండు అనుకో, వాళ్ళ ముందు మీ ముఖం కూడా చూపించుకోవడానికి ఉండదు. ఇది పేరెంట్స్కి అయితే చెప్తున్నాను నేను. సో మీరు డెసిషన్ తీసుకునే ముందు ఆచితూచి డెసిషన్ అయితే తీసుకోవాలి. ప్రజెంట్ ఉన్న సినారియోలో వెళ్ళడం కరెక్టా కాదా అని దీనిపైన నేను ఇంకా డీటెయిల్ వీడియో చేయడం కరెక్ట్ అనమాట. ఈ చిన్న వీడియోలో మనకు సెట్ అవ్వదు. సో నేను దానికి ఇంకో వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోలో అయితే మీరు ఎవరైతే వెళ్ళాలి అనేది తెలుసుకోవడంలో తప్పులేదు. ఈవీ పాయింట్స్ అయితే మైండ్ లో పెట్టుకొని మీకు ప్యాషన్ ఉంది అంటేనే వెళ్ళండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ ఏ చిన్న కోర్స్ చేసుకున్నా మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఎంబీబీఎస్ఏ కావాలి, డాక్టరే అవ్వాలి అనుకునే ఆలోచన ఉంటేనే వెళ్ళండి. వెళ్ళి నేను సర్వైవ్ అవుతాను, నేను అడ్జస్ట్ అవుతాను, నేను చదువుకుంటాను అంటేనే వెళ్ళండి. ఎందుకంటే నేను చాలా మంది స్టూడెంట్స్ చూసిన వెళ్తారు పేరెంట్స్ కోసం అని చెప్పి, లేదంటే వాళ్ళ ప్యాషన్ కోసం అని, లేదంటే అబ్రాడ్కి వెళ్తున్నా అన్న ఆలోచనతోనే వెళ్తారు. వెళ్ళిన తర్వాత సఫర్ అవుతారు, వాళ్ళ వల్ల కాదు అడ్జస్ట్ అవ్వడం, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. దాంతోపాటు పోయిన మనీ వేస్ట్ అయిపోతుంది, దాంతోపాటు చుట్టుముట్టున్న రెప్యుటేషన్ వేస్ట్ అయిపోతుంది. సరే మీ చుట్టుముట్టున్న వదిలేసేయండి, కానీ మీరైతే మీ మనీ అయితే వేస్ట్ చేసుకుంటారు. అండ్ మీరు ఈ మనీ వేస్ట్ పక్కన పెడితే మీరు ఒక ఇయర్ వేస్ట్ అయిపోతుంది. అండ్ సో చూసుకొని వెళ్ళాలా లేదా అని ఆలోచించుకొని మీరు దానికి తగ్గట్టు నేను బిహేవ్ చేస్తాను, నేను అడ్జస్ట్ అవుతాను అంటేనే వెళ్ళండి, లేకపోతే వద్దు. ఇవైతే ఫస్ట్ మెయిన్ పాయింట్. దీని తర్వాత మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో చాలా మంచి మంచి టాపిక్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. లేదు అంటారా కింద